మైండ్ ఆలోచిస్తూనే ఉంటుంది. టాబ్లెట్ వేయకుండా పోతే టాబ్లెట్ ఏం పని చేస్తుంది అట్లంటే మైండ్ కంట్రోల్ చేస్తుంది. ఇప్పుడు నేనేం చేసింది, టాబ్లెట్ ఇవ్వలేదు మీకు, కానీ కమాండ్ ఇచ్చింది నేను. కమాండ్కు మీ మైండ్ ఇట్ బికమ్స్ ఒబీడియంట్. యువర్ మైండ్ ఈస్ వైబ్రెంట్, బట్ ఐ మేడ్ ద మైండ్ నాట్ థింక్. ఇప్పుడు నేను కమాండ్ ఇచ్చింది కాదా మీకు, రిలాక్సేషన్ టెక్నిక్ చేసినప్పుడు ఆలోచన ఏమైనా వచ్చిందా? ఏమైనా ఒక ఆలోచన? అది మీరు చెప్పారు కాబట్టి వచ్చింది. నేను మళ్ళీ అదే చేస్తున్నాను అనుకోండి, నా సెల్ఫ్ గా రాదు. దానికి ఇది రికార్డ్ చేసి ఇచ్చింది కదా, ఇది ఇయర్ ఫోన్ వేసుకోండి. మీరు ఏం మాట్లాడతారో అది వద్దు, నేనేమో చెప్తున్నారు దాన్ని రికార్డ్ చేసి ఇచ్చేస్తాను మీకు. దాన్ని ఇయర్ ఫోన్ లో వేసుకుని మీరు వినితే ఆటోమేటిక్ గా మీరు ఆల్ఫా స్టేట్ కు పోతారు. ఆల్ఫా స్టేట్ అంటే ఏమి? థాట్లెస్ స్టేట్. ఇప్పుడు మీకేమైంది ప్రాబ్లం? థాట్స్ బయట వస్తూ ఉంది, ఆలోచనలు. ఆ ఆలోచనలు కంట్రోల్ లేకుండా వస్తూ ఉంది. ఇప్పుడు నేనేం చేసింది, అంత కంట్రోల్ చేసి కంప్రెస్ చేసి బయట రాకుండా చేశాను. నిద్రావస్థ అంటే ఏమి? వాట్ ఈజ్ స్లీప్? స్లీప్ అంటే ఏమి? నిద్ర అని చెప్తారు. నిద్ర అంటే ఏమి? నాకు నిద్ర వస్తుంది చెప్తారు. అట్లంటే ఏమి? బ్రెయిన్ బాగా స్ట్రైన్ అయ్యి దాన్ని రిలాక్స్ కోరుకుంటుంది, అప్పుడు నిద్ర వస్తుంది. రెండు, ఒకటి బ్రెయిన్ టైర్డ్ అయితే నిద్ర వస్తుంది, ఇంకొకటి బాడీ టైర్డ్ అయితేనో నిద్ర వస్తుంది. నిద్ర అంటే ఏమంటే మీ మనసు దేహం రెండు మీకు ఉండేది తెలీదు. నిద్రపోయినప్పుడు మీకు మనసు ఉంది అని ఏమైనా తెలుస్తుందా? పండుకుంటారు కదా, నా దేహం ఉంది ఈడ అట్టని ఏమైనా మీకు ఫీలింగ్ అవుతుందా? ఇది తెలీదు మీకు. దట్ ఈస్ కాల్డ్ స్లీప్. థాట్లెస్ స్టేట్కు మిమ్మల్ని నేను పిలుచుకొని పోతే మీ బాడీలో ఉండే పెయిన్ అంతా పరుగుతుంది. బాడీ ఫీలింగే రాదు. నాకు బాడీ ఉంది, రెండు చేతులు ఉంది, కాలు ఉంది, ఏది తెలియదు మీకు. అది ఎట్లా వస్తుందంటే బ్రెయిన్ థాట్లెస్ స్టేట్కు పోతే మీకు ఆ అవస్థ వస్తుంది. దిస్ ఇస్ నిద్ర. సో ఎప్పుడిప్పుడు మీకు ప్రాబ్లం వస్తుంది, థాట్స్ బయట వస్తుంది, ఇయర్ ఫోన్ వేసుకొని మీరు వింటా ఉంటే ఆటోమేటిక్గా థాట్స్ రాదు. థాట్స్ రాకుండా చేసేదానికి దేర్ ఆర్ అరౌండ్ 140 సిస్టమ్స్ ఆర్ దేర్. ఇప్పుడు నేను ఒక సిస్టమ్ మాత్రం మీకు ఇప్పుడు చూపించింది, ఇంకా ఉంది 140 సిస్టమ్. ఒక 2-3 తెలుసుకుంటే చాలు. మీరు ప్రొఫెషనల్గా ఎవరికైనా ఏమైనా ట్రైనింగ్ ఇస్తారు, ట్రీట్మెంట్ ఇస్తారంటే మాత్రం కావాలి. మీరు ఎవరికో అదంతా ఇచ్చేయలేదు, మీకు కావాలి. ఫస్ట్ యూ హ్యావ్ టు చేంజ్ యువర్ సెల్ఫ్. దానికి 2, 3, 4 నేనేం మీకు చూపిస్తానో అది చాలు మీకు. ఓకే, సో యువర్ మైండ్ బికమ్ కామ్.